అబ్బబ్బబ్బా! కాకరకాయ ఫ్రై అంటే ఎంత బాగుంటుందా అనేటట్టు చేసి చూపిస్తా అనమాట. ఎట్లా చేసుకోవాలో చూసేయండి. చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, అన్నంకి కానీ మస్తు తినాలనిపిస్తుంది. ఈ వీడియోలో చూసేయండి ఎట్లా చేసుకోవాలో. ముందైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. మొత్తం పీల్ చేయొద్దు, జస్ట్ పైన పైన కొంచెం పీల్ చేసేయండి నేను చూపిస్తున్నట్టు. ఇట్లా పీల్ చేసిన తర్వాత ఒకసారి కడుక్కోండి. తర్వాత ఒక బగోన్లో నీళ్ళు పోసేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు రౌండ్గా సన్నగా కట్ చేసుకోండి. మరీ లావుగా అయితే మనకు ఫ్రై అవ్వవు అనమాట, అట్లనే పచ్చి పచ్చి ఉంటాయి. కాబట్టి ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు సేమ్ స్లైసెస్ లాగా ఇట్లానే కట్ చేసుకోండి. తొందరగా మనకు కర్రీ అయిపోతుంది. ఇట్లా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వేసేసుకోండి అనమాట. ఇప్పుడు 1/2 kg కాకరకాయలు కట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోండి. అది మీరు ఎటువంటి దాంట్లో అయినా చేసుకోండి. నాకైతే కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ అనమాట. నేను ఎప్పుడు దీంట్లోనే చేసుకుంటా, మాడదు. ఫస్ట్ అయితే వాటర్లో నుంచి తీసేసి వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా నూనె ఎటువంటిది పోయకుండా ఒక 1 minute ఇట్లా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఒక్క పావు నూనె పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మరీ నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు కాకుండా జస్ట్ మనం కూర వండితే ఎంత నూనె అవసరం ఉంటుందో అట్లా దానికన్నా తక్కువ పోసుకోండి ఫస్ట్. తర్వాత కాకరకాయలు చూసినా కొంచెం దగ్గరకు అయ్యి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం స్టార్టింగ్ వేసిన దానికన్నా క్వాంటిటీ తక్కువ అయిపోయినాయి కదా, అట్లా కావాలన్నమాట. నూనె సరిపోదు అనుకుంటే ఇంకొంచెం నూనె పోసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ బాగా ఉడకడానికి నూనెలో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా వేసేసుకోండి. తర్వాత కారం, కొంచెం మళ్ళీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టి ఇట్లానే ఫ్రై చేసేసుకోండి. చూడండి కాకరకాయ మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది, మెత్తగా నూనెలో కూడా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పై నుంచి ఇంకేదైనా ఫ్లేవర్స్ వేసుకోవాలంటే కనుక ఈ ఫ్రైకి అస్సలు వేసుకోకండి. కొబ్బరి పొడి, పుట్నాల పొడి అలాంటివి వేసుకోకండి. ఇది జస్ట్ నూనెలో ఉడికించిన ఫ్రై మాత్రమే. అన్నంలోకి అయితే స్మూత్గా ఇట్లా వెళ్ళిపోతుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని టచ్అప్ ఇచ్చి పొయ్యి బంద్ చేసి చపాతీతో ఇప్పుడు తిని చూద్దాం ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మన వీడియో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో చిన్న కామెంట్ పెట్టండి. అట్లా చూసి ఊరికేనే పోకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఇంత కష్టానికి. అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి.